మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. నా పేరు మంజుల. మాస్టర్ శార్వరి గారి యోగ సాహిత్య అవగాహన సదస్సుల సందర్భంగా మా గురువుగారైన విశ్వర్షి వాసిలి గారి ప్రేరణ స్ఫూర్తితో యోగాలయ సభ్యురాలైన నేను మాస్టర్ శార్వరి గారి యోగ సాహిత్యాన్ని కొంతవరకు చదివి అధ్యయనం చేసుకొని పత్ర సమర్పణ రూపంలో మీ ముందు ఉంచడానికి చేసిన ఈ చిరు ప్రయత్నమే ఈనాటి నా ప్రసంగం. శార్వరి గారు రచించిన పుస్తకాలలో నన్ను ఆధ్యాత్మిక లోతుల్లోకి తీసుకొని వెళ్ళిన పుస్తకం శ్రీ శార్వరి ఆత్మయోగం. ఈ పుస్తక పరిచయం ముందుగా నేను యోగంలోని ఎలా ప్రవేశించింది అన్న విషయంపై కొంచెం క్లుప్తంగా తెలియజేయగోరుతున్నాను. మాస్టర్ సివివి గారి యోగానికి అయస్కాంత శక్తి ఎక్కువ. 10 ఏళ్లుగా నాకు ధ్యానం పైన ఆసక్తి ఉంది. కారణం, ధ్యానం చేసేవారు మహర్షుల వలె తేజస్సుతో ఉంటారని, ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండవచ్చని ఆశ, ఆలోచన. దానికి తగ్గట్టుగా ఒక సంఘటన జరిగింది. అనారోగ్యంగా ఉన్న మా పిన్ని గారు యోగంలో చేరి ఆరోగ్యవంతులైనారు. అప్పటి నుండి నాకు యోగం పట్ల ఆసక్తి పెరిగింది. వారి ద్వారా యోగాలయ అడ్రస్ కనుక్కొని ఒకనాటి సాయంత్రం ఆ అడ్రస్కు ఫోన్ చేశాను వివరాల కోసం. ఆటో చేసుకొని వెళ్ళాను. గేటు వద్ద ఒక పెద్ద ఆయన కనిపించారు. వాకింగ్కు వెళ్తున్నట్లు అనిపించింది. వారు ఎవరో నాకు తెలియదు. కనీసం నమస్కారం చెప్పలేదు. వారు నన్ను పట్టించుకోలేదు. వరండాలో అమ్మగారు కనిపించారు. ఎవరి కోసం వచ్చారు, ఏం పని అని అడిగారు. ధ్యానం కోసం వచ్చానండి అని నా సమాధానం. అమ్మగారు వసంత గారిని కలవమన్నారు. వసంత గారు బయటకు వచ్చారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీకు ఆసక్తి ఉంటే చేరవచ్చు అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకే ఆలోచన, ఎప్పుడు చేరుతాను అని. ఒకరోజు మంచి రోజు చూసుకొని ఆశ్రమానికి వెళ్ళాను. ఆ రోజు ఆదివారం. అంతా ధ్యానంలో ఉన్నారు. నేను ధ్యానంలో పాల్గొన్నాను. తర్వాత వసంతకుమార్ గారు ఇనీషియేషన్ ఇచ్చారు. ఇనీషియేషన్ ఇచ్చే ముందు అడిగారు, ఎందుకు మీకు ఈ యోగం? దానికి నా సమాధానం, భవిష్యత్తు గురించి అభద్రతాభావం. ఎందుకో ఆయన నవ్వారు. నవ్వి నా చేత అప్లికేషన్ పూర్తి చేయించారు. గురువుగారిని వెళ్ళి కలవండి అన్నారు. క్రిందకి వచ్చి గురువుగారిని చూచాను. మొదట వచ్చిన రోజున గేటు వద్ద చూసింది వారినే. వారే మాస్టర్ శార్వరి గారు అని తెలిసి సిగ్గుపడ్డాను, బాధపడ్డాను. అప్పుడు మాస్టర్ గారికి పాదాభివందనం చేశాను. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. హృదయంలో గురుభావన కలిగింది. వెంటనే మాస్టర్ శార్వరి గారు నా తల మీద చేయి పెట్టి టచ్ ఇచ్చారు, విభూది ఇచ్చారు. మాస్టర్ సివివి గారి ఫోటో ఇచ్చి ప్రేయర్ చెప్పించారు నా చేత. 2 పూటలా 6 గంటలకు ప్రేయర్ చేయాలి, డుమ్మా కొట్టకుండా అన్నారు. మాస్టర్ సివివి గారి జీవిత చరిత్ర, ధ్యానం ఎలా చేయాలి అనే పుస్తకాలను తీసి ఇచ్చారు. వీటిని చదువు, యోగం అంటే ఏమిటో తెలుస్తుంది అన్నారు. ఇంటికి వచ్చి ఆ 2 పుస్తకాలను చదివాను. అంతే, యోగానికి అతుక్కుపోయాను. 2 పూటలా యోగం చేస్తున్నాను. ఎంతో అదృష్టం ఉంటే గాని యోగం దక్కదు అనిపించింది. నేను యోగంలో చేరింది 2009 మార్చి 15. అప్పటి నుండి ఈ రోజు వరకు మాస్టర్ గారి యోగం క్రమం తప్పకుండా చేయడమే కాక, మా గురువుగారైన విశ్వర్షి వాసిలి గారి గైడెన్స్తో అనేక కోర్సులు సాధన చేయడం జరుగుతుంది. ఇది నా యోగ ప్రవేశం. శ్రీ శార్వరి గారి ఆత్మయోగం పుస్తకం నాలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులను కలిగించడమే కాక, నా యోగ పరిణితికి కూడా చాలా తోడ్పడింది. శ్రీ శార్వరి గారి ఆత్మయోగం పుస్తకం గురించి విషయాలను తెలుసుకునేటందుకు ముందుగా మాస్టర్ శార్వరి గారు తన ఆత్మయోగం గురించి పుస్తక పరిచయంలో ఈ విధంగా ప్రస్తుతించారు. ఏదో ప్రయోజనం ఆశించి ఈ పుస్తకం రాయలేదు. గత 80 ఏళ్ళు జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే సగం అంటే 40 ఏళ్ళు లౌకిక జీవనం సాగింది. అందులో సాధించింది ఏమీ లేదు.
రెండవ సగం 40 ఏళ్ళు పూర్తిగా అలౌకిక జీవితం అనను, కానీ కాస్త లౌకికం మరి కాస్త అలౌకికం కలిగిన ఆధ్యాత్మిక యోగ జీవితం మనోనేత్రం ముందు కదిలింది. మనోనయనంలోంచి తీవ్రంగా చూస్తే ఆత్మ లీలగా అవలీలగా కనిపించింది. ఆత్మకు సర్వసమర్పణ చేసుకున్నాను. కళ్ళు విప్పి చూస్తే నేను లేను, నా శరీరం లేదు, మనసు లేదు, ఉన్నది నేను, నా ఎదుట ఆత్మ. నాలో ఏమి మిగిలిందో, నేను అన్నది ఏమిటో అర్థం కాని యోగమాయ. ఆత్మతో కలిసిన నేను లేకుండా పోయాను. ఇది నా ఆత్మకథ, నా ఆత్మ ఆరాటం. అందుచేత ఈ పుస్తకం రాయటంలో ఒక తీరు తెన్ను కనిపించదు, ఒక పద్ధతి లేదు, ఒక విషయం లేదు. కానీ కనిపించని సత్యాలు, అంశాలు సవాలక్ష ఉన్నాయి. శూన్యమైపోయి అంతరాత్మ ఆదేశించినట్లు రాసుకుంటూ పోయాను. ఆత్మ సూచనలు పాటించాను. అనుభూతులకు అక్షర రూపం ఇచ్చాను. మాస్టర్ సార్వరి గారు అంటారు, యోగానికి వెన్నెముక ఆత్మ, కనుక ఇది యోగాత్మ. ఏ పేజీ తిప్పినా ఆత్మస్పర్శ తెలుస్తుంది. ఏ అంశం చదివినా షాక్ కొట్టదు, పారవస్యం కలుగుతుంది, ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఈ ఆత్మయోగం పుస్తకం చేస్తున్న పని నిద్రపోతున్న మిమ్మల్ని లేపడం, మీలో చైతన్యం రగిలించడం, మీలో ఉన్న అంతరాత్మ వాకిళ్ళు తెరిచి మీకు సందేశాలు అందజేస్తుంది. ఇది మీ ఆత్మ బాట, మీ ఆత్మ సంకేతం, ఆత్మ సందేశం వెరసి మీ ఆత్మయోగం. ఈ పుస్తకానికి ఆత్మయోగం అనే పేరు పెట్టడంలో ఇంకొక కారణమని మాస్టర్ సార్వరి గారు సెలవిచ్చారు. శ్రీకృష్ణుడు భగవద్గీతను యోగ విద్య అన్నాడు. ఆత్మవిద్య అని సాహసించలేదు. యోగానికి పట్టుకొమ్మ ఆత్మ, అందువలన ఆత్మయోగం అనడం సబబు. ఈ పుస్తకం మొత్తం శరీరము, మనసు, ఆత్మ ఈ మూడింటి చుట్టూ తిరుగుతుంది. దీనిలో 7 విషయ సూచికలు ఉన్నాయి. మొదటగా అంతరాత్మ సాక్షిగా. ఈ మొదటి అంశమైన అంతరాత్మ సాక్షిగా మాస్టర్ సార్వరి గారు ఈ విధంగా అంటున్నారు. అందరికీ అతడే అంతరాత్మ అన్నవాడు అన్నమయ్య. అన్నమయ్య దృష్టిలో అతడు అంటే ఎవరు? ఆ తడే అంతరాత్మ. తడి అంటే కరుణ, ప్రేమ, మార్ధవం, గుండె కరిగిన తడి. అదే ఆ తడే అంతరాత్మ. అది లవ్, అది కంపాషన్, అది గుండె చప్పుడు. యోగుల యొక్క హృదయాలు ఎప్పుడూ ప్రేమ, కరుణతో నిండే ఉంటాయి. మాస్టర్ గారు ఈ కంటెంట్లో అంతరాత్మను తెలుసుకునే సాధనల గురించి చెప్పారు. యోగం, ధ్యానం, వీటి ద్వారా మనం అంతరాత్మను తెలుసుకోగలం. ధ్యానంలో మనస్సు ఎల్లలు దాటి ఆత్మను స్పృశించి తీరుతుంది. మనస్సు దాటిన తర్వాత హద్దులు, అవరోధాలు ఉండవు. అప్పుడు మనం ఆత్మకు సరెండర్ అవుతాం. లోచూపు కలుగుతుంది. ఆత్మశోధన కొనసాగుతుంది. ఈ 2 అంటే యోగం, ధ్యానం ఆత్మను చేరుకునే ప్రవేశ ద్వారాలు. వాటిని సాధన చెయ్యాలంటే మనకు అభినివేశం, కమిట్మెంట్, పట్టుదల తప్పనిసరిగా ఉండాలి. రోజు కొన్ని నిమిషాలు స్థిమితంగా కూర్చొని లోపలికి తొంగి చూడాలి. దానిని యోగం అనడం కంటే ఆత్మావలోకనం అనవచ్చు. ఈ సాధన ద్వారా మనిషి ఆత్మను శోధించగలడు, కనుగొనగలడు. అయితే యోగానికి ఉపాధులు ఉండాలి. ఈ యోగానికి ఉపాధులు శరీరము, మనస్సు, ఆత్మ. శరీరము అశాశ్వతము, ఆత్మ మాత్రం శాశ్వతము అనే వేదాంతం యోగానికి నప్పదు. కనుక శరీరం అవసరం. శరీరాన్ని వదిలి ఆత్మ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధ్యానానికి ఉపక్రమించడమే ఒక కమిట్మెంట్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. రోజు ప్రాక్టీస్ చేయడమే సాధనా రహస్యం. రోజు కోట చుట్టూ కందకం తవ్వడం, సొరంగం చేయడం ఎప్పటికి పూర్తవుతుంది? ప్రతి క్షణం నిరీక్షణ తగదు. అదే జీవితంలో చేసిన గొప్ప పని. అదే కమిట్మెంట్. జీవితంలో అతి ముఖ్యమైనది యోగం అయితే దానికన్నా విలువైనది యోగ సాధన. జీవితంలో అతి ముఖ్యమైనది యోగం అయితే దానికన్నా విలువైనది యోగ సాధన. అయితే ఎంతసేపు ధ్యానం చేయాలి? ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న.
ధ్యానం, యోగం అన్నవి మనంగా చేసే పనులు కావు. అవి స్థితులు. ఎంతసేపు ధ్యానంలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎన్ని క్షణాలు శూన్యం కాగలిగామన్నది ముఖ్యం. యోగంలో ఎవరి పద్ధతి వారిది, ఎవరి అనుభూతి వారిది. ఇతరుల అనుభవాలు మనకు మార్గదర్శకాలు అవుతాయి తప్ప నిర్దేశాలు కావు. యోగక్రియ సహజంగా సాగాలి. యోగానికి కావలసింది కమిట్మెంట్, అంటే అంతఃకరణ శుద్ధి. జాగృతి, చైతన్యం అన్నవి యోగానికి రెండు కళ్ళు. ఒకటి మనసు పని, రెండవది ఆత్మ పని. మనకు మనోనయనం తెలుస్తుంది తప్ప అంతర్నేత్రం అనుభవం కాదు. మాస్టర్ శార్వరి గారు అన్నిటికంటే యోగ మార్గం చాలా విశిష్టమైనది అని తెలియజేస్తూ, కేవలం మనస్సును గమనించడం బౌద్ధ పద్ధతి అయితే, మనస్సును కట్టడి చేయడం ఋషి మార్గం, మనస్సును దాటిపోవడం యోగ మార్గం. అది యోగం యొక్క విశిష్టత. యోగం చేసే ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్ కుదరడం లేదని ఫిర్యాదు చేస్తారు. కళ్ళు మూసుకోగానే ఆలోచనలు ఆగిపోవాలి, ఏకాగ్రత కుదరాలి, మనస్సు శూన్యమైపోవాలి, శరీరం నిశ్చేతనమైపోవాలి. అదే పొరపాటు. యోగానికి కాన్సన్ట్రేషన్ అవసరమే లేదు. కళ్ళు మూసుకున్నాక ఇంకా కాన్సన్ట్రేషన్ ఎందుకు? అంతా చీకటి, శూన్యం, అంతా లోచూపే కదా. మీరు చేస్తున్నది యోగం. మనసు పోకడను గమనించండి. గమనిక అవసరం. మన నిత్యకృత్యాల్లో యోగం ఒకటిగా భావించి సాధన చేయగలగాలి. జీవితంలోంచి యోగాన్ని చూడడం కన్నా యోగంతో జీవితాన్ని అనుసంధించడం మేలు. జీవితంలోంచి యోగాన్ని చూడడం కన్నా యోగంతో జీవితాన్ని అనుసంధించడం మేలు. ధ్యానం ఆపడం ఎలా? ధ్యానం ఆపడం ఎలా అంటే ఎవరు చెప్పగలరు? ధ్యానం ఆపడం అంటే సడన్గా లేచిపోవడం కాదు. అలారం గడియారం దగ్గర పెట్టుకొని మోగగానే లేచిపోవడం కాదు. గుండెలో అలారం వినిపించాలి. శరీరం ఉలిక్కిపడి లేవాలి. మనస్సు దాటిన తర్వాత ఎవరికీ టైం సెన్స్ ఉండదు. టైం ఎక్స్పాండ్ అవుతుంది. అంతా శూన్యం. అసలైన టైం అంటే శూన్యం. ఈ యోగం యొక్క ఉపయోగాలు ఈ విధంగా చెప్పారు మాస్టర్ శార్వరి గారు. యోగం చేస్తే మనస్సు పదునెక్కుతుంది. యోగం చేసేవారు ఎవరు డల్గా, నిస్తేజంగా ఉండరు. యాక్టివ్గా జీవిస్తారు. ఒక విధమైన ఆనందం, తృప్తి, మనకు అపజయం ఉండదన్న ధీమా, భయం, దరిదాపులకు రాని భావుకత, ఏ క్షణంలో చచ్చిపోయినా పర్వాలేదు అన్న ధీమా. అది పూర్ణజీవి లక్షణం. నేను సంపూర్ణంగా జీవించాను అన్న తృప్తి కలుగుతుంది. జీవితం క్షణభంగురం అంటారు. గురువుగారు ఈ విధంగా వ్రాశారు. నాకు వేదాంతం తెలియదు, ఏది సత్యమో తెలియదు, బ్రహ్మం తెలియదు, పరబ్రహ్మం తెలియదు, భగవంతుడు తెలియదు, దేవుడు తెలియదు. నాకు తెలిసింది ఈ క్షణంలో జీవించడం. జీవించే క్షణాల్ని పట్టుకోగలిగితే చాలు. జన్మ ధన్యమైనట్లే. జీవితాన్ని కళతో పోలుస్తారు. కొంత కరిగిపోయిన అంటే గతం, కొంత జరిగే అవకాశం ఉన్న కళ. కొంత కరిగిపోయిన కళ అంటే గతం, కొంత జరగబోయే అవకాశం ఉన్న కళ అంటే భవిష్యత్. ఒకటి జ్ఞాతం అయితే ఒకటి అజ్ఞాతం. ఆ కళల్ని మరిచిపోయేటట్లు చేస్తుంది ధ్యానం. అంటే ధ్యానంలో జీవిస్తాం, చైతన్యం అనుభవిస్తాం. మనస్సుని నిద్రలేపడం జాగృతి అయితే ఆత్మను గుర్తించడం చైతన్యం. ఈ రెండు ధ్యానానికి రెండు కళ్ళు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం ఊపిరి, నమ్మకం కార్యాచరణ సూత్రం. మనపైన మనకు విశ్వాసం ఉండాలి, ఎదుటివారిపైన నమ్మకం ఉండాలి. విశ్వాసం ఆత్మది, అందుకే ఆత్మవిశ్వాసం అంటారు. మన ఆత్మవిశ్వాసమే మన శక్తి. అది మరీ పెరిగితే ఈగో, అహంకారం అవుతుంది. యోగం ఆత్మవిశ్వాసం కలిగించాలే తప్ప అహంకారాన్ని పెంచకూడదు. ఇక్కడ గురువుగారు ఈ విషయాన్ని గురించి చిన్న కథ చెప్పారు. మాస్టర్ శార్వరి గారు ఆత్మశక్తిని గురించి ఈ విధంగా ప్రస్తావించారు. మనిషికి వివేకము, జ్ఞానము పరిమితం. ఆత్మశక్తికి మించిన జీవజలం లేదు. అందుకు తార్కాణంగా ఈ కథ చెప్పారు. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి 3 కుమారులు. పెద్ద కొడుకులిద్దరూ స్వార్థపరులు, దుర్మార్గులు. చిన్నవాడు మాత్రము దయా, శాంతగుణం కలవాడు. ఒకసారి రాజుగారికి జబ్బు చేసింది. చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఒక బైరాగి వచ్చి
రాజుని చూసి జీవజలం తెచ్చి రాజుగారికి త్రాగిస్తే అతను ప్రమాదం నుండి బయటపడతాడు అని సలహా ఇచ్చాడు. నేను వెళ్ళి సాధించి తెస్తానని పెద్ద కొడుకు ముందుకు వచ్చాడు. అది అతడు బాధ్యత కదా. అతడు గుర్రం ఎక్కి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక గూనివాడి ఎదురుపడి రాకుమారుడిని ఆపి అడిగాడు, ఎక్కడికయ్యా అంత వేగంగా వెళ్తున్నావు? రాకుమారుడికి గర్వం అహంకారం ఎక్కువ. ఒక అవిటివాడు తన త్రోవకు అడ్డం రావడంతో చిరాకు పడ్డాడు. అతనికి నిజం చెప్పడానికి తన అహంకారం అడ్డు వచ్చింది. తనకు అన్నీ తెలుసునని, తన వల్ల కాని పని ఏమీ ఉండదని ధీమా. ఈ కథలోని మరుగుజ్జు మనిషిలోని ఆత్మకు ప్రతినిధి. రాకుమారుడు తన ఆత్మశక్తిని తెలుసుకోకుండా బయలుదేరాడు. అహంకారంతో ప్రవర్తించేవారు తమ గమ్యాన్ని చేరలేరు. రాకుమారుడు తన లక్ష్యం సాధించలేదు. ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక మధ్యలో ఆగిపోయాడు. మనిషికి అహంకారం అనవసరం, ఆత్మజ్ఞానం అవసరం. అన్నగారు తిరిగి రాకపోవడంతో తమ్ములిద్దరూ కలవరపడ్డారు. రాజుగారి పరిస్థితి మరీ విషమించింది. ఆయనకు మృత్యుఘడియలు దగ్గర పడుతున్నాయి. రెండవవాడు జీవజలం తేవడానికి బయలుదేరాడు. అతడు అహంకారే అన్నవలే. కొంత దూరం వెళ్ళేసరికి ఆ గునివాడు ఎదురుపడి అన్నకు వేసిన ప్రశ్నే వేశాడు. దానికి రాకుమారుడు మండిపడి అతన్ని తిట్టి కొట్టినంత పనిచేశాడు. లెక్క చేయక ముందుకు సాగాడు. అతనికి అహంకారంతో పాటు అసహనం ఎక్కువ. కానీ గమ్యాన్ని చేరలేకపోయాడు. ఎన్ని రోజులు గడిచినా అన్నలిద్దరూ తిరిగి రాకపోవడంతో చిన్నవాడు బయలుదేరాడు. కొంత దూరం సాగేసరికి అతనికి మరుగుజ్జువాడు ఎదురై అన్నలిద్దరినీ అడిగే ప్రశ్ననే వేశాడు. దానికి దయా శాంత గుణం గల చిన్న కుమారుడు వినయంగా తలవంచి గుర్రం దిగి నమస్కరించి జీవజలం గురించి చెప్పాడు. అది ఎక్కడ లభించేది నాకు తెలుసు అని మరుగుజ్జువాడు జీవజలం ఆచూకీ చెప్పాడు. కథ చాలా మలుపులు తిరిగింది. కష్టకాలంలో మనిషి ఆశ్రయించవలసింది ఆత్మను అని తేలింది. ఆత్మశక్తికి మించిన జీవజలం లేదు. ఈ కథ అంతరార్థం ఏమిటి అంటే, మనిషి లక్ష్యం పెట్టుకుంటే సరిపోదు, గమనం సరిగ్గా ఉండాలి. అహంకారం వల్ల కష్టాలు ఎక్కువ అవుతాయి. మన జీవన మార్గం సవ్యంగా ఉండాలి. ఆత్మశక్తికి మించింది లేదు. ఇది ఈ కథ యొక్క సందేశం. ప్రస్తుత కాలంలో చాలామంది యోగం గురించి సరియైన అవగాహన లేదు అని మాస్టర్ సార్వరి గారు వెళ్ళబుచ్చారు. ఈ మధ్యకాలంలో యోగం అంటే పెద్ద గ్లామర్, ఫ్యాషన్ అయిపోయింది. సినిమా స్టార్ల నుండి ఎలిమెంటరీ క్లాస్ పిల్లల వరకు, బడి పిల్లల నుండి బడాబాబాల వరకు యోగం చేయకపోయినా కలవరింతలు ఎక్కువైనాయి. కారణం, యోగంతో ఆధ్యాత్మిక జీవనం సాగించాలని కాదు, ఆత్మ సంస్కారం కోసమూ కాదు, ఒత్తిడి టెన్షన్ తగ్గుతుందని. ఇది విదేశీ ప్రభావం. మన దేశంలో టెన్షన్ తగ్గడం కోసం యోగం లోగడ ఎవరూ చేయలేదు. జిమ్, యోగా, స్లిమ్ ఈ మూడే నేటి నాగరికత లక్షణాలు అంటూ సార్వరి గారు తన యోగ విభూతి గురించి ఈ విధంగా ప్రస్తావించారు. యోగ సాధన ఫలితంగా అనుకున్నప్పుడు శూన్యం కాగలుగుతున్నాను. శూన్యం కావడం అంటే మరణించడమే. దాంతో నాకు భయం పోయింది. మరణ భయం నన్ను వదిలిపోయింది. అంటే మరణం ఉన్నట్లా లేనట్లా? అది కాలానికి అతీతమైన స్థితి. బ్రతికి ఉండగానే అతీత మానసిక స్థితిని సాధించగలిగానన్నమాట. అది మృత్యువు నీడపడని చోటు. అది అమరత్వమా, అమృతత్వమా? అక్కడ శూన్యం చైతన్యం. శూన్యం జ్ఞానానికి అందుతుంది. అలా తెలియడమే జ్ఞానం కావచ్చు. కాదంటే నేను భౌతికంగా లేను, లేకపోయినా తెలుస్తుంది కదా. ఆ తెలియడానికి మనసు మాధ్యమం కాదు, అది ఆత్మ అనుకున్నాను. అలాంటి అనుభవాలు ఎన్నో కలిగాయి. అన్నీ పరమ ప్రశాంతిని అందించాయి. శాంతి నాలో నిలబడిపోయింది. అది నా యోగ విభూతి. నా యోగస్థితిని నేను ఏ పేరు పెట్టను? అది ఆత్మయోగం కదా. అది నా అంతరంగ అనుభూతి. సత్యాన్ని చేరాలంటే మనసు బాటలో రాకండి. మనసును వదిలి అనుభూతి చెందండి. మనలోకి మనం చూచుకోవడమే సరియైన మార్గం. అదే ఆత్మయోగం. పశ్చిమ దేశాలలో ఆత్మను అంగీకరించరు, కానీ బీయింగ్ అండ్ బికమింగ్ అంటారు.
బీయింగ్ అంటే ఆత్మ అనుకోవచ్చునా? ఆత్మ మన భారతీయ తాత్వికతకు పరిమితమా అన్న సందేహానికి వేరొక భాషలో సమానార్థక పదాలు దొరకవు. మన వేదాంత యోగ సాహిత్యంలోని పదాలకు ఇంగ్లీష్లో సమానమైన పదాలు లేవు. వాళ్ళు ఆత్మను అంగీకరించకపోయినా దయ్యాల్ని నమ్ముతారు. బీయింగ్, బికమింగ్ పదాలు అలా వాడుకలోకి వచ్చాయి. బీయింగ్ అంటే సృష్టికి ముందరి స్థితి, బికమింగ్ అంటే సృష్టి పరిణామం. బీయింగ్ అంటే ఇన్ఫినైట్, ఎటర్నల్ అంటే ఆత్మ అనే కదా. బీయింగ్ అనే దాన్ని విశ్వవ్యాపక అగోచర శక్తిగా భావించాలి. దానినే సోల్ అని, స్పిరిట్ అని అంటున్నారు. మనం పరబ్రహ్మం అన్నట్లు. బ్రహ్మం అంటే ఆరిజిన్ నెంబర్ 2. బ్రహ్మం అనేది ఒక రూపం కాదు, అది అచలం, సర్వత్రా వ్యాపించి ఉన్నదే బ్రహ్మం. అది అగోచరం. చైతన్యం తెలుస్తుంది కానీ కనిపించదు. తరిగిపోనిది కనుక ఇన్ఫైనైట్ అన్నారు. అనంతం కనుక ఎటర్నల్ అన్నారు. మనసుతో బ్రహ్మాన్ని చూడలేము. మనస్సు లిమిట్స్ దాటిన తర్వాతనే ఆత్మ గురించి విచారణ, అన్వేషణ జరుగుతుంది. ఆత్మ జాగృతం కావడమే ఆత్మజ్ఞానం. ఆత్మను భగవంతుడు అనుకోవచ్చునా? దేవుళ్ళందరినీ భగవంతుడు అంటారు. దేవుళ్ళందరూ భగవంతుని అంశాలా, అవతారాలా అన్న ప్రశ్నకు సార్వరి గారు ఇలా సమాధానం ఇచ్చారు. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, మనలోని ఆత్మ పరమాత్మలోని అంశ. దేవుళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడుంటారు? దేవుళ్ళంటే జరామరణాలు లేనివారు, పరలోకాలకు చేరిన పుణ్యమూర్తులు. దేవతలవుతారు. దేవతల్ని డివైన్ బీయింగ్స్ అంటారు. అందరూ పూజించే దేవుళ్ళు ఎక్కడా లేరు. వాళ్ళంతా మన కల్పనలు, కొయ్య విగ్రహాలు. భగవంతుడు అంటే పరమాత్మ ఒక్కటే. అది విశ్వశక్తి, జగత్తంతా విస్తరించినవాడు. దేవుడు అన్నది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అది నిరూపణకు నిలవదు. మాస్టర్ సార్వరి గారి యోగ సాహిత్యంలో చాలా మటుకు ప్రశ్నలు జవాబులు ఉంటాయి. తానే పాఠకుడు, తానే రచయిత. అలా రాయబట్టి చదువరులకు అనేక సందేహాలు తీరిపోతూ ఉంటాయి. ఇంకొక ప్రశ్న, నాలోని ఆత్మ పరమాత్మ అంశ అయినప్పుడు శరీరం వదిలిన తర్వాత సరాసరి పరమాత్మనే చేరుతుంది కదా. బ్రహ్మాన్ని ఆరాధించడం ఎందుకు? పరబ్రహ్మ పరమాత్మ ఒకటేనంటారు. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆ సందేహాన్ని సార్వరి గారు ఈ విధంగా నివృత్తి చేశారు. శరీరం వదిలిన ఆత్మ పరమాత్మను చేరుతుంది. సరే, అదే ఆత్మకు పరమావధి గమ్యం కాదు. ఆత్మ బ్రహ్మాన్ని చేరాలి. పరమాత్మను చేరిన ఆత్మ మళ్ళీ జన్మకు రాక తప్పదు. జనన మరణాలు లేని స్థితి కలగాలంటే బ్రహ్మంలో కలవాలి. అప్పుడు నేనే బ్రహ్మం అనగలుగుతుంది ఆత్మ. పరమాత్మ ద్వారా బ్రహ్మాన్ని చేరనవసరం లేదు. సరాసరి బ్రహ్మంతో యోగించవచ్చు. సత్యం గురించి తెలుసుకోవాలంటే నీ నుండి నీవు వేరు కావాలి, నా నుండి నేను వేరు కావాలి. అప్పుడే సత్యం తెలుస్తుంది. కోపం వచ్చినా, విచారం కలిగినా మనం తట్టుకోలేం, ఏడ్చేస్తాం. ఎమోషన్స్కు కంట్రోల్ చేసే శక్తి మనస్సుకు ఉండదా? ఆలోచనల్ని కంట్రోల్ చేయలేమా? దానికి సార్వరి గారి సమాధానం, కంట్రోల్లో ఉంటే మోషన్, కంట్రోల్ తప్పితే ఎమోషన్. అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేం అనే కదా అర్థం. ఎమోషన్స్ మొదట దాడి చేసేదే మైండ్ పైన. మీ సందేహం న్యాయమైనదే. మనస్సు పంపే సందేశాలు ఎమోషన్స్ లెక్క చేయవు. కంట్రోల్ చేసే శక్తి మనస్సుకు లేదు. మనసు అంటే ఆలోచనల్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ మాత్రమే కాదు. అదొక ఇన్స్టింక్ట్, అంటే సద్యస్ఫూర్తి, నిరాధారంగా పొంగి వచ్చే ఉద్రేకం. ఎమోషన్స్ వెనక ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, అవి ప్రేరణలు. ఎమోషన్స్ అంటే ఉద్రేకాలు, ఇన్స్టింక్ట్స్ అంటే కేవలం ప్రేరణలు. మనసులో ఎన్నో సున్నితమైన అరలున్నాయి. మనసు శరీరం కలిసే చోట ఎమోషన్స్ తయారవుతాయి. శరీరం యొక్క అవసరాలు మనసు తీర్చకపోయినా
సహకరించకపోయినా ఉద్రేకాలు ఏర్పడతాయి. శరీరం పైన మనసు ప్రతికూల ప్రభావాలు ఎమోషన్స్గా మారుతాయి. ఈ ఘర్షణ రకరకాలుగా ఏర్పడుతుంది. కోపం, తాపం, విచారం, ఏడుపు మొదలగు ఉద్రేకాల వల్ల శరీరంలో నిమిషంలో రసాయన మార్పులు చోటు చేసుకుంటాయి. రక్తంలో ఒత్తిడి పెరగవచ్చు, శరీరం రంగు మారవచ్చు, మతి గతి తప్పవచ్చు. షాక్ అంటే అదే. వాటిని కంట్రోల్ చేయలేమా అంటే కొంతవరకు ప్రతిఘటించవచ్చు. ఎమోషన్స్ కలిగినా పట్టించుకోకపోతే ఏమవుతాయి? కోపం వచ్చింది, కోపాన్ని పక్కదారి పెట్టిస్తే సరి. ఎమోషన్స్ గురించి ఆలోచించడం మానేయాలి. మనసును మరొక విషయంపైకి మళ్లించాలి. ఆలోచన దూరం అయితే శరీరం పైన ప్రభావం తగ్గుతుంది. కొందరు ఎంత కోపం ఉన్నా బయటపడరు. కారణం ఆలోచనపై కంట్రోల్. చప్పున ఆలోచనల్ని మరొక పని మీదకి పంపుతారు. హృదయం తలుపులు తెరిచి కొత్త గాలిని ఆహ్వానిస్తారు. అంటే హృదయాన్ని ప్రేమతో నింపుకుంటే ఎమోషన్స్ చాలా వరకు చప్పబడిపోతాయి. మరొక విచిత్రం, ఆలోచన తలకెక్కగానే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. ఆ స్థితిలో శరీరంలో కలిగే రసాయనిక మార్పులపై దృష్టి పెడితే ఎమోషన్స్ ప్రభావాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దానిని నిగ్రహం అంటారు. నిజానికి అది మనసు చేసే పని అయినా అప్పుడు ఆత్మ సంస్కారం తెలుస్తుంది. ఆత్మ జాగృతమైనట్లు. ఏ ఒక్క బాధకు, ఎమోషన్స్కు మనసు పరిష్కారం చూపదు. సమస్యల పరిష్కారం మనసు పని కాదు. సమస్యల్ని ఆత్మ పరిష్కరించాలి. ఆత్మశక్తికి తోడుగా శాంత స్వభావం ఏర్పడితే ఉద్రేకాలు కలగవు. ధ్యానం వల్ల మనశ్శాంతి, గమనిక వల్ల ఆత్మశాంతి కలుగుతూ ఉంటాయి. అందరూ గౌతమ బుద్ధునిలా జీవించగలరా? సాధ్యమా? సుఖదుఖాలు లేనిది మానవ జీవితం అవుతుందా అన్న ప్రశ్నకి శార్వరి గారి సమాధానం, ఆనందం ఉంటే బాధలు 90% తగ్గిపోతాయి. సంతోషంగా లేని మనిషి 90% ఎక్కువ బాధలు పడతాడు. ఏ రోగం రొస్టు లేకపోయినా కొంతమంది ఊహించుకొని ముక్కుతూ మూలుగుతూ ఉంటారు. వారు కోరుకునేది సానుభూతి. బాధల్ని స్మరించుకోవడం వల్ల బాధలు మరీ పెరుగుతాయి. శరీరంపై వ్యామోహం కూడదంటారు జ్ఞానులు. శరీరం అశాశ్వతం, నశించిపోయేది అనే వేదాంతం నూరిపోస్తారు. మనకంటే ఎక్కువగా తాపత్రయపడేవాళ్ళు వారే. శార్వరి గారి ఉద్దేశం, శరీరం వేరు, మనస్సు వేరు, ఆత్మ వేరు అనే భావన కలిగి ఆత్మజ్ఞానం పెంపొందించుకుంటే శరీర వ్యామోహం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆధ్యాత్మిక జీవితం గడిపేవారికి ఉండవలసింది ఆడంబరాలు, డాంబికాలు కాదు, అంతరంగ సంస్కారం, అంతఃశుద్ధి. కాషాయం ఒక్క చిహ్నమే తప్ప అవసరం కాదు. అది సంస్కార చిహ్నం కాదు. లోపల జరిగే ధ్యానక్రియకు, కట్టే బట్టలకు, వేసే వేషాలకు సంబంధం ఉండదు. పూర్వకాలంలో వైరాగ్యంతో అడవులకు వెళ్ళేవారంటే అప్పటి పరిస్థితులు వేరు. నేడు అడవులకు పారిపోవాల్సిన పరిస్థితి లేదు. హిమాలయాలకు వెళ్ళినా, అరణ్యాలకు వెళ్ళినా లక్ష్యం తపస్సు, ప్రశాంతత. మనసు దాటిన తర్వాతది ఆత్మ. అది ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. మనసు ఎల్లలు దాటడం ముఖ్యం, ఊరు వదిలి పారిపోవడం కాదు. వేసుకునే బట్టలు బట్టి జ్ఞానం ఉండదు. ఈ సందర్భంగా చిన్న కథను చెప్పారు. దానికి ముందు ఒక చిన్న కొటేషన్ కూడా ఇచ్చారు. అది మలయాళ స్వామి వారిది. ఇక్కడ నేను చెప్తున్నాను. కాపీనం తగ్గినవాడు సన్యాసి కానీ కౌపీనం ధరించినంత మాత్రాన సన్యాసి అవడు. కాపీనం తగ్గినవాడు సన్యాసి కానీ కౌపీనం ధరించినంత మాత్రాన సన్యాసి అవడు. దానికి ఒక కథ ఏంటంటే, మా ఊళ్ళో ఒక పిల్ల యోగి ఉండేవాడు. అతనికి యోగి అయిపోవాలని పిచ్చి కోరిక. నూనూగు మీసాలు వచ్చాక మరీ పిల్ల యోగి అంటే బాగుండదని అతన్ని చిరుబాల యోగి అని పిలిచేవాళ్ళం. సన్యాసి అయిపోవాలన్నది అతనికి బాలారిష్టంగా పట్టిన జబ్బు. బోలెడంత బైరాగిల్ని, గోసాయిల్ని సేవించేవాడు. ఏ సత్రంలో, గుళ్ళో సాధు సన్యాసులు దిగారని తెలిస్తే పరుగెత్తి వెళ్ళి దర్శించేవాడు.
వాళ్ళ పాదాలు బలవంతంగా తానే లాగి పాదాభివందనం చేసి కాస్త విభూతి ఇచ్చే వరకు వదిలేవాడు కాదు. బ్రహ్మచర్యం ఘోరంగా పాటించసాగాడు. ఆడవారి కళ్ళలోకి చూచేవాడు కాదు. భయపడి కాదు, పాపమని. పిల్లయోగి కదా. కాలువ ఒడ్డున ఒక చిన్న పర్ణశాల వేసుకొని వేదాంత గ్రంథాలు చదివేవాడు. సరైన గురువు దొరక్కపోయినా కాషాయ బట్టలు కట్టేవాడు. నెలకో మారు నున్నగా గుండు గీయించుకునేవాడు. కళ్ళు మూసుకు కూర్చునేవాడు. అది ధ్యానం అనుకోవాలి ఊరివాళ్ళు, అవతరి ఊరివాళ్ళు. ఒకసారి మా ప్రాంతానికి హిమాలయాల నుండి ఒక యోగి వచ్చాడు. ఆయన దర్శనానికి ఊళ్ళకి ఊళ్ళు తరలి వచ్చాయి. మా పిల్ల బాలయోగి వెళ్ళాడు. అతనితో కలిసి వయస్కులం మేము వెళ్ళాం. ఆయన చూచి మా బాలయోగి భయపడ్డాడు. చెమట్లు పట్టాయి. ఆ యోగి ఒంటరిగా ఉన్న సమయం చూసి ఒంటరిగా వెళ్ళాడు. ఎదురుగా నిలబడ్డాడు భయంగా. వీడి కాషాయ బట్టలు కంగారు చూస్తే యోగికి ఏదో అనుమానం కలిగింది. మరీ పసివాడు, వీడికి కాషాయం ఏమిటి అనుకున్నాడేమో. ఏం బాబు, నిజంగానే సన్యసించావా అడిగాడు. అవును, కనిపిస్తూనే ఉందిగా అని తన బట్టల వైపు గర్వంగా చూసుకున్నాడు. తనను ఆ హిమాలయ యోగి గుర్తించాలని వీడి తహతహ. యోగి ఇలా అనుకున్నాడు, తను పెట్టిన పరీక్షల్లో నెగ్గితే నమస్కరిద్దామని. ముందుగా తొందరపడి తన నిజస్వభావం బయట పెట్టలేదు. ఆయన వీడికంటే గడుగ్గాయి. డింభక, ఏం సన్యసించావయ్యా? సన్యాసం అంటే ఏమిటి? ఏం వదులుకున్నావు? ఏం ఆశిస్తున్నావు? ఒకేసారి 4 ప్రశ్నలు వదిలాడు హిమాలయం గారు. మా పిల్లయోగి ఉక్కిరి బిక్కిరైనాడు. తెల్ల బట్టలు వదిలి కాషాయ బట్టలు కట్టుకున్నాను స్వామి. రంగు మార్చావు అంతేనా? అది సన్యాసం కాదు. సన్యాసం అంటే వదులుకోవడం కదా. బంధువులు లేరు, స్నేహితులు లేరు, డబ్బు మీద వ్యామోహం లేదు, సంసార జీవితం లేదు, అన్నీ వదులుకున్నాను అన్నాడు బాలయోగి. దానికి హిమాలయం గారు, నీ పన్నసాలులో ఒక జింక చర్మం, ఒక కమండలం ఉన్నాయిగా, అవెందుకు? దానికి, అవి ఉన్నట్లు మీకెలా తెలుసు స్వామి? నీకు అవసరం లేని గుణాలు నీలో చాలా ఉన్నాయి, అవి నీకు అవసరం లేనివే. అవా ఒక కోయిద్దర దగ్గర జింక చర్మం కొన్నాడు మా బాలయోగి. మీరు వద్దంటే వదిలేస్తాను స్వామి, కాలువలో విసిరేస్తాను. చూడు డింబక, ప్రపంచంలో ఎవరు ఏది వదిలినా అవి వారివి కానివే. సృష్టిలో ప్రతి వస్తువు ప్రకృతికి చెందింది. ఏది మనది కాదయ్యా. నీది అనుకున్నది ఏదైనా వదులు. అన్నీ వదిలే కదా? దిగులుగా ప్రశ్నించాడు బాలయోగి. శరీరం నీదెలా అవుతుందయ్యా? నీవు కావాలని సృష్టించుకున్నావా? అమ్మా నాన్న ప్రసాదించిన శరీరం ఇది. దానిని బాధించే హక్కు నీకెక్కడిది? ఆ శరీరాన్ని పెంచి పోషించింది ఆహారం. అది నీ సొంతం కాదు కదా, ప్రకృతి అనుగ్రహించింది. అయితే గురువుగారు, నాది అనేది నాలో ఏమీ లేదంటారా? మెట్టు దిగి వచ్చి బేలగా ప్రశ్నించాడు. ఉంది. నాది, నేను అనే అహంకారం మాత్రం నీ స్వంతం. అహాన్ని వదులుకోవాలి. అప్పుడు అన్నీ వదులుకున్నట్లే. ఇప్పటికి కాస్త అహం తగ్గబట్టే గురువుగారు అన్నావు. అది రావాల్సిన మార్పు. నిన్ను నీవు మైనస్ చేసుకొని గురువును ఆశ్రయిస్తే ఆత్మసమర్పణ చేసుకున్నట్టే. నీవి కానివి ఏవీ వదలవలసిన పని లేదయ్యా. అహం ఒక్కటి త్యాగం చేయి చాలు, అప్పుడు అసలైన సన్యాసి అయినట్లు. కట్టే బట్టల్లో సన్యాసం ఉండదు. మనసులోని కల్మషాలు కడిగివేయడం సన్యాసం. ఆశాయం ధరించడం కాదు, ఆవేశకావేశాలు నిర్చించాలి. గురువుగారు తన జీవనం గురించి చెప్తున్నారు. నాకు నిరాడంబరంగా జీవించడం అంటే ఇష్టం. ఎవరైనా నిరాడంబరంగా సంపూర్ణంగా జీవించాలని ఆశిస్తాను. దానివల్ల మనలోని సంస్కారం మెరుగుపడుతుంది. నిరాడంబరంతో పాటు ఏకాంతంగా జీవించడం అలవర్చుకోవాలి. క్లుప్తంగా మాట్లాడడం అలవర్చుకోవాలి. యోగమే మన జీవితంగా మారాలి. 2వ అంశం, ఆత్మయోగములో 2వ అంశము మరణస్పర్శ.
The secret of life is to die before you die and find that there is no death. The secret of life is to die before you die and find that there is no death. ఈ వాక్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసి నన్ను ఆలోచింపజేసింది. చావంటే భయపడే వారికి ఇది అమర సందేశం, నాకు మాత్రం ఇది మరణ సందేశం. మృత్యువు గురించి, మృత్యువు తర్వాత జీవితం గురించి చాలా పరిశోధన చేశాను. పుస్తకాలు చాలా చదివాను. శార్వరి గారు తన అనుభవాన్ని ఇలా చెప్పారు. నా 40వ ఏట నేను మొదటిసారిగా మృత్యు స్పర్శను అనుభవించాను. మృత్యుముఖంలో దాదాపు 4 గంటలు గడిపాను. నాలో చలనం లేదు. అది నేను కావాలని చేసిన ప్రయోగం కాదు. మృత్యువు అలా నన్ను తరుముకొచ్చింది. అప్పటి నుండి మృత్యు అంటే భయం పోయింది. మృత్యు అంటే ఏమిటి, ఎలా ఉంటుంది? ఎవరికి వారు అనుభవంతో తెలుసుకోవలసిందే. మరేమీ కాదు. నాకు మటుకు మృత్యు అంటే మహాశూన్యం. తర్వాత యోగ సాధన ద్వారా నన్ను నేను శూన్యం చేసుకోగలుగుతున్నాను. అంటే మరణించడమే. దాంతో మరణ భయం నన్ను వదిలిపోయింది. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మనస్సును బైపాస్ చేసి ముందుకు పోతే అక్కడ చైతన్య గుహ, అంతా వెలుగుమయం. చైతన్యాన్నే బ్రహ్మ పదార్థం అంటారు. అది అగోచరం, తరిగిపోనిది కనుక ఇన్ఫైనైట్, అనంతం కనుక ఎటర్నల్ అన్నారు. మనిషికి ఆత్మతో ఏం పని? మనసుతో కదా మనువు. మనసు గురించి పూర్తిగా తెలిస్తే తప్ప ఆత్మ విచారణ సాగదనిపిస్తుంది. చైతన్యం పొందడమే ఆత్మజ్ఞానమా? దానికి ఆయన సమాధానం కాదేమో. ఆధ్యాత్మిక వికాసానికి మనోవికాసం అవసరం లేదు, మనోవిశ్లేషణ చాలు. మానసిక సమస్యలకు మాత్రమే మనసుతో సంబంధం. వాటిని పరిష్కరించడం మనసు వల్ల అయ్యే పని కాదు. మనసుకున్న పై స్థాయి నుండి సహకారం రావాలి. అది ఎలా సాధ్యం? మనసు కల్లోలంగా ఉన్నప్పుడు ఆ శక్తి మనకు రాదు. మనసు స్థిమితపడాలి, నిశ్శబ్దం కావాలి. అప్పుడు ఆ శూన్యంలోకి ఆత్మ ప్రవేశించి మనిషి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆత్మ, సోల్ను చేరడానికి ముందర ఇగో, సెల్ఫ్, స్పిరిట్ అనే 3 అగర్తల్ని దాటగలగాలి. 3 ఒక్కలాగానే అనిపిస్తాయి, కానీ వాటి గుణాలు, గణాలు, తీరుతెన్నులు వేరే. ఇగో అన్నది మనిషి మొహం మీద కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దర్పం, టీవీ, పొగరు, అతిశయం లాంటి ద్వారా బయటపడుతుంది. ఈగో ఒక దశలో రంగు మారి, గుణం మారి సెల్ఫ్గా పరిణమిస్తుంది. సెల్ఫ్ని ఆత్మాభిమానంగా, గర్వంగా చెప్పుకుంటాం, కానీ అది అహంకారమే. ఆత్మాభిమానంలో ఆత్మ ఉండదు, అభిమానమే ఉంటుంది. అది స్వీయాభిమానం. అభిమానం మనసు తొలగిపోతే తప్ప ఆత్మస్వరూపం బయటపడదు. మొత్తం వేదాంతానికి, తత్వజిజ్ఞాసకు మూలాధారాలు 3 పదాలు: స్మృతి, విస్మృతి, మృతి. రేపటి ఆలోచనలు లేకుండా, గత స్మృతులు లేకుండా చేసుకోవడం ధ్యానం. మనిషి ఎప్పుడూ వర్తమానం విస్మరించి గతంలో బ్రతుకుతాడు, లేదా భవిష్యత్తు కలలు కంటాడు. ధ్యానం పూల పరిమళం లాంటిది. వర్తమానం కోసమే జీవించాలి. శూన్యంలో మనసు నిలబడదు, జారిపోతుంది. ఆశ్రయం కోసం పరుగు తీస్తుంది. అటు గతం వైపుకో, ఇటు భవిష్యత్తు వైపుకో పరుగు. గమనించడం అంటే మనం లేకుండా పోవడం, మనసు లేకపోవడం. శూన్యంలో, చీకటిలో గవేక్షణ ఎక్కడ ఉన్నా దానిని వెతకడమే. లేని దానిలోనికి నిష్క్రమణ.
అదే సెల్ఫ్ అబ్జర్వేషన్ పద్ధతి. అలా గమనికలో శూన్యం అయితే అప్రయత్నంగానే కాలం జారిపోతుంది, భూత భవిష్యత్తులు ఏకమవుతాయి. యోగం చేసినంత మాత్రాన సమస్యలు ఉండకుండా పోవు. బాధలు కష్టాలు ఉంటాయి, రోగాలు వస్తాయి, కానీ సమస్యలు మరీ ఎక్కువగా బాధించవు. నేనే లేనప్పుడు సమస్యే ఉండదు. అసలు సమస్య అంటే ఏమిటి? మనసు కల్పించే భ్రమలు, నెరవేరని ఆశలు. నేను లేను అంటే భౌతికంగా లేను అని కాదు, మానసికంగా నేను లేను. నా వంటి వాడు మనస్సును వదిలి ఆత్మతో సహచరిస్తే జీవితం మజా అనిపించదు. ఒంటరిగా జీవించడం చాలా కష్టం. మనిషి స్మృతి విస్మృతుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవించగలగాలి. ఆత్మతో జీవించడం ఎలా? దానికి ఆయన కొటేషన్ రాశారు. ఆత్మలో జీవించేవాడు అవధూత, ఆత్మతో జీవించేవాడు యోగి. మానసాక్షిగా జీవించేవాడు జ్ఞాని, మనస్సాక్షిగా జీవించేవాడు సామాన్యుడు. మనసే లేకుండా జీవించేవాడు మహర్షి. ఆత్మలో జీవించేవాడు అవధూత, ఆత్మతో జీవించేవాడు యోగి, మానసాక్షిగా జీవించేవాడు జ్ఞాని, మనస్సాక్షిగా జీవించేవాడు సామాన్యుడు, మనసే లేకుండా జీవించేవాడు మహర్షి. కాన్షియస్ అంటే మనస్సు చురుగ్గా పనిచేయడం. డీప్ కాన్షియస్లో ఆత్మ పనిచేస్తుంది, కానీ ఆత్మ స్పందన మనకు అందకుండా మనస్సు అడ్డుపడుతుంది. డీప్ కాన్షియస్లో మనకు ఎరుక ఉండదు, ఏమీ అనిపించదు, ఏ ఆలోచన రాదు. అది విస్మృతి అంటే మైమరపు. ఆత్మ చైతన్యంతో నిజాలు తెలుస్తాయి. సత్యం అనుభూతికి తెలుస్తుంది. అయితే ఆ స్పందన గ్రహించడం అంత సులభం కాదు. అక్కడ మన యోగ సాధన ఉపయోగపడుతుంది. యోగులు కళ్ళు మూసుకొని ఆత్మలో జీవిస్తుంటారు, అందుకే వారు సత్యాన్వేషులు. మానసిక జడత్వం. మొద్దుతనం మనదే, జడత్వం మనదే, అజ్ఞానం మనదే, అహంకారం మనదే. ఇక్కడ మనం చేయగలిగి చేయని పని గమనిక అంటే అంతర్వీక్షణ. ఆ తర్వాతది అంతర్యానం, కళ్ళు మూసుకొని లోపల గమనించడం. అద్భుతమైన యోగక్రియ. చీకటి గుహ లాంటి శూన్యంలో ఏమీ కనిపించదు. వెలుగును కడుపులో దాచుకున్న చీకటి అది. అక్కడే మన ప్రశ్నలకు జవాబులు వెతకండి. ఏవో ఆలోచనలు చికాకు కలిగిస్తున్నాయి అన్నదానికి సార్వరి గారు కారణం మీ చుట్టూ ఉన్నవారి నెగిటివ్ ఆలోచనలు. వారి ప్రతికూల భావతరంగాలు మీ మనస్సుకు తాకి కల్లోలపరుస్తాయి. ఎవరినీ పట్టించుకోకండి. అనుకూలమైన ప్రతికూలమైన తట్టుకోగల శక్తి మీలోనే ఉంది. మీలో వ్యతిరేకత లేకుండా చూసుకోండి. అభిమానం, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మీ లోపల శాంతికి మీరే బాధ్యులు. అంతా నిశ్చింత, అంతా ప్రశాంతి. 4వ అంశంలో మనిషి, మనసు, ఆత్మ. ఈ పుస్తకం మనిషి, మనసు, ఆత్మ వీటి చుట్టే పరిక్రమిస్తుంది. మనసు, ఆత్మ, అంతరాత్మల గురించి వినడమే తప్ప అవి ఎవరికీ కనపడవు, వినపడవు. అది విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి. నా అనుభూతి, నా విశ్వాసం నాది. నా యోగంలో అనుభూతులను ఎలా పంచగలను? జీవితంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నది సూత్రం. అప్పుడే సాధకుడు నిర్భయంగా వెళ్ళగలడు. లోపల జీవించడం అంటే ఏమిటి? చాలామందికి వచ్చిన ప్రశ్న. శరీర స్పృహ పోయి హృదయ శూన్యంలో నిలబడడం అంటే శరీర స్పృహ అసలు ఉండదని కాదు,
దేనికి స్పందించడం జరగదు. అప్రమత్తమైన సమయంలో అతి సున్నితంగా స్పందించే క్షణాల్లో మనసు లేనితనాన్ని గమనించాలి. అప్పుడు మనసు స్థానంలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఆలోచనకు మనస్సుకు మధ్య సన్నని శూన్యరేఖ ఏర్పడుతుంది. అదే సమాధి స్థితి, శూన్యస్థితి. ఏదైనా నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నీలోని దైవాంశ ఎంత అణు మాత్రం, దానిని నీవు పెంచగలగాలి. దైవకృప కోసం ఎదురు చూడటం కన్నా నీ సాధనను నమ్ముకోవడం బెటర్. అప్పుడు గ్యారంటీగా డెవలప్మెంట్ తెలుస్తుంది. రెండవది గురుకృప. నీలోని శక్తిని ఉద్దీపింపజేయగలిగింది గురువు. గురుశక్తిని మించిన శక్తి లేదు. అది పరబ్రహ్మ అనుగ్రహం. కృషితో నాస్తి దుర్భిక్షం. నీ ఆత్మను గురించి సాధన చేస్తే దానికి మించిన శక్తి లేదు. కనుక శక్తి నీలోనే ఉన్నదని గ్రహించు. జగత్ అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడ్డాయి ప్రశ్న ఇది. బ్రహ్మాండమైన శూన్యరోదశిలో ఎక్కడో ఎప్పుడో చిన్న కదలిక, ఒక స్పందన. ఆ స్పందన చైతన్యంగా వికసించి సృష్టికి ఆకారమైంది. సంకల్పం వల్ల భావన, భావన వల్ల రూపాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క జీవకణం 1,00,000 రూపాలను సృష్టించింది. వాటిలో మనిషి రూపం ఒకటి. ఆ పని చేసింది ఎవరు? అప్పటికి మనిషి పుట్టలేదు, దేవుళ్ళు ఏర్పడలేదు. ఉన్నదంతా శూన్యం. శూన్యానికి కప్పిన చైతన్యం. చైతన్యం మాటున శక్తి చలనం. మిగతా జీవుల కంటే మనిషికి అదనంగా ఉంది మెదడు. మనిషి మేధ ఇంకా వికసించవలసి ఉంది. జగల్లీలలో రూపాలు ముఖ్యం కావు. గాలిలో, నీటిలో ఎన్నెన్ని రూపాలు జీవించడం లేదు. క్షణకాలం జీవించేవి, 100 ఏళ్ళు, సంవత్సరాలు జీవించేవి ఉన్నాయి. అన్నింటిలో ఉన్నది జీవ చైతన్యం. మనలోని చైతన్యం దివ్యంగా మారినప్పుడు జగద్రహస్యం తెలుస్తుంది. ఏ గురువు శిష్యుల్ని ఉద్ధరించడు, శిష్యులే గురువును ఉద్ధరిస్తారు. ఎలా అంటే, శిష్యులు లేని గురువులో జ్ఞానం ఎదగదు. అవకాశం ఉంటే తప్ప గురువులోని జ్ఞానం బయటపడదు. అవకాశం కలిగించేది శిష్యులే కదా. గురువుగారు శబ్ద నిశ్శబ్దాల మధ్య ఉన్న శూన్యాన్ని ఈ విధంగా తెలిపారు. ఒక పుస్తకం చదువుతున్నారు. మాటల మధ్య మౌనం ఉంటుంది, గమనించండి. వాక్యాల మధ్య విరామం ఉంది. ఆ విరామాలు నిశ్శబ్దానికి చిహ్నాలు. అవి శూన్యం. ఆ శూన్యంలో అనుభూతి ఉంటుంది. పుస్తకం అంటే మాటలు చదవడం కాదు. మాటకు మాటకు మధ్య విరామాన్ని, వాక్యాల మధ్య మౌనాన్ని అనుభూతించడం. చదవడం అంటే హృదయంలో అనుభూతించడం. అప్పుడే మీరు నన్ను అర్థం చేసుకోగలరు. నాకు మీ ఆంతర్యం తెలుస్తుంది. ముహూర్తాలు అవసరం. ఆధ్యాత్మికానికి ముహూర్తాలు ఏమిటి? సంకల్పం కలిగేది ఆత్మ ప్రేరణతో. దానిని వెంటనే ప్రారంభించడమే ఆత్మ సందేశం. ధ్యానం చేసుకోవడానికి ముహూర్తం ఏమిటి? నిత్యం చేసే పనులకు పంచాంగం అనవసరం. ఆత్మ అన్నా పరమాత్మ అన్నా ఒకటే కదా? ప్రశ్నకి ఒకటే కానీ ఒకటి కాదు, స్థాయి భేదం ఉంది. విశ్లేషణలో ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ వేరు వేరు అనిపిస్తాయి. వాటి స్పందనలు వేరు. 3 అనుభూతికి తెలిసేవి మాత్రమే. 3ంటికి తేడా లేదన్నది అసలైన ఆత్మజ్ఞానం. చైతన్యం ఒక్కటే కదా. అందులో జడ చైతన్యం, ఆత్మ చైతన్యం, మనో చైతన్యం ఉంటాయా? చైతన్యం ఇలా ఉంటుందని తెలియని అవసరం లేదు.
విద్యుత్ ఒక్కటే, ఉపయోగించే విధానాలు అనేకాలు. కొయ్య ముక్కలో విద్యుత్ ప్రసరించదు. జడతత్వం గల మనిషిలో చైతన్యం కనిపించదు. అవేర్నెస్ వేరు, అవేకనింగ్ వేరు. అవేకనింగ్ బయటికి తెలుస్తుంది, తెలియకుండా లోపల కదిలేది అవేర్నెస్. నీలో వికాసం కలగడం ఎన్లైటన్మెంట్. నీకు తెలుస్తుంది, బయటి వారికి తెలియదు. ఆ వెలుగులు ఆత్మదర్శనానికి మార్గజ్యోతులు. ఆత్మవిద్య గురించి గురువుగారు ఇలా అంటున్నారు. సత్ చిత్ ఆనందం అంటే ఏమిటి? వాటికి మనకు ఏమి సంబంధం? ఈ ఆత్మవిద్య అంశంలో వచ్చిన టాపిక్ ఇది. సత్ చిత్ ఆనందం అంటే ఏమిటి? వాటికి మనకు ఏమి సంబంధం? మనకు కంటికి కనిపించేది ప్రపంచం, వ్యక్తం అయ్యేదే లోకం. వ్యక్తం అయిన మేర సత్, అవ్యక్తం అంతా చిత్ ప్రపంచం. అక్కడ ఇక్కడ ఆనందం ఉంది. సత్లో లభించేది సదానందం, చిత్తులో లభించేది చిదానందం. చిత్ అనేది మనలోకి శక్తిభావం. చిత్ అనేది మనలోని శక్తిభావం. అది సత్కు ఆనందానికి మధ్యస్థితి, అంటే వ్యక్తానికి అవ్యక్తానికి మధ్యస్థితి అన్నమాట. చిత్ అన్నది శక్తి చాలనం వంటిది, శక్తి ప్రవాహం. మనం ఆ ప్రవాహంలో వాలుకుపోవడమే కాక ఎదురెదుతుంటాం. మనం లోపల ధారణ జరిపినప్పుడు సృష్టి మూలానికి చేరుకుంటాం. మనలో చలనం లేనప్పుడు అవ్యక్త స్థితి కలుగుతుంది. అవ్యక్త స్థితికి చేరడం అంటే లోపలి సూక్ష్మ శరీరాన్ని సైతం దాటిపోవడం. అది చిదంబరం, అది అవ్యక్తం, అగోచరం. చిచ్చక్తి అనేది అవ్యక్తానికి భౌతికానికి మధ్య లింక్. అవ్యక్త అరూప ప్రపంచం అన్నది ఎక్కడో లేదు. మనలో ఎన్నో అవ్యక్త భావాలు ఉన్నాయి. భగవంతుడు అవ్యక్తమే కదా, అరూపమే కదా. మనలో యోగస్పర్శ ఉండి చైతన్యం ఉరకల వేస్తే అవ్యక్తం అనుక్షణం అభివ్యక్తమవుతుంది. మనం నమ్మలేం కానీ ప్రతి శబ్దం నిశ్శబ్దం నుండి ఉద్భవించేదే. శబ్దం చుట్టూ నిశ్శబ్దం ఉంది, మన చుట్టూ నిశ్శబ్దం ఉంది. మన లోపల ఉన్నదంతా నిశ్శబ్దమే కానీ మనం మాత్రం నిశ్శబ్దంగా ఉండలేము. అంటే ఏమిటి? నిశ్శబ్దం కాని చోట శబ్దం ఉత్పత్తి కాదు. నిశ్శబ్దంలోనే శబ్దం గూడు కట్టుకొని ఉంది. అలాగే శూన్యం లేనిదే సృష్టి జరగదు. భౌతికమైనదంతా అభౌతికం నుండే ఏర్పడుతుంది. సర్వం శూన్యం అన్నవే శూన్యవాదం, బుద్ధుని యొక్క హృదయ సూత్రం. మోక్షం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. మోక్షం అంటే సంపూర్ణమైన స్వేచ్ఛ. పూర్తిగా విముక్తం అయితేనే స్వేచ్ఛ. దేని నుండి విముక్తం కావాలి అన్నది ప్రశ్న. భయం నుండి, బాధల నుండి, లేమి నుండి, కోరికల నుండి, వ్యసనాల నుండి, చెత్త ఆలోచనల నుండి, ప్రతికూలతల నుండి, గత స్మృతుల నుండి, కనిపించని భవిష్యత్తు నుండి, అన్నిటి నుండి విముక్తి పొందాలి. అంటే స్వేచ్ఛను పొందాలి. మొత్తం మీద మనసు అజమాయిషి నుండి దూరంగా తప్పుకోవాలి. అదే విముక్తి. ఈ ఆధ్యాత్మిక ప్రేమ అంశంలో గురువుగారు ప్రపంచపు ఎల్లలు, శారీరక అవసరాలు, భౌతిక నిబంధనలు దాటిన ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమ అన్నారు. ప్రపంచపు ఎల్లలు, శారీరక అవసరాలు, భౌతిక నిబంధనలు దాటిన ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమ. అది విశ్వప్రేమ. ప్రేమకు ఆధ్యాత్మిక భాష్యం చెప్పిన మొదటి వ్యక్తి శ్రీకృష్ణుడు. యోగాన్ని ప్రేమతో ముడివేసి ఆధ్యాత్మిక శిఖరాన నిలిపింది కృష్ణుడే. అయితే ఆధ్యాత్మిక రంగంలో విశేష ఆకర్షణ మహిళలు. శ్రీరామకృష్ణకు ఉన్నంత విలువ శారదాదేవికి ఉంది.
అరవింద యోగి కంటే మదర్ మీరాకు భక్తులు ఎక్కువ. బ్లెవెట్స్కి, యానీ బీసెంట్ సరే ఆధ్యాత్మిక రంగంలో మహిళలకు మన్నన ఎక్కువ. స్త్రీలకు ఆధ్యాత్మిక రంగంలో సమాన స్థాయి హోదా ఏర్పడసాగింది. చివరికి స్త్రీల సహకారం లేకుండా పురుషులు చేసే యోగానికి సంపూర్ణం కాదనే సిద్ధాంతం వచ్చింది. కారణం ప్రేమ. స్త్రీల హృదయాలు ప్రేమ కుంభాలు. సాత్వికత, కరుణ, జాలి, అనురాగం, ప్రేమ వంటి సుగుణాలు ఆడవారికి జన్మతః సంక్రమిస్తాయి. ప్రేమను హృదయంలో దాచుకొని ఆత్మకు అంకితం చేయడం, సమర్పించడం మహిళలకే సాధ్యం. మనలో ఆత్మజ్యోతి వెలగాలంటే కోపం, అసూయ, ద్వేషం లాంటి గుణాలను తొలగించాలి. అందరితోనూ ప్రేమగా మసలుకునే తత్వం పెరగాలి. తనలోని శక్తి స్త్రీది. స్త్రీ శక్తికి మూలం ప్రేమ. అది మరచి పురుషాహంకారంతో స్త్రీలను తక్కువగా చూస్తారు. ప్రేమ, ఆత్మ రెండూ ఒక్కటే. ఆత్మతత్వం తెలిసిన వారికి ప్రేమతత్వం వంటబడుతుంది. ప్రేమతత్వం తెలిసిన వారికి ఆత్మ సంస్కారం పొందగలరు. యోగంలో పూర్ణత్వం పొందడానికి పురుషుడికి నిజంగా స్త్రీ సహకారం అవసరమా? ఒంటరిగా యోగం చేస్తే డెవలప్మెంట్ ఉండదా? దానికి శార్వరి గారు, అభివృద్ధి కలగడం వేరు, పూర్ణత్వం సాధించడం వేరు. యోగంలో సంసారం ప్రసక్తి లేదు. దాంపత్యం అవసరం ఉండదు. స్త్రీ సహకారం అంటే మానసిక సహకారం. అలాగే స్త్రీకి పురుషుని సహకారం అంటే ఆత్మ సహకారం. ఆత్మీయంగా ఉండే స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు. స్నేహంగా ఉంటే చాలు. భార్యాభర్తలైతే మంచిది. సత్వర ఫలితం కనిపిస్తుంది. ఇక్కడ కావలసింది ఆధ్యాత్మిక ప్రేమ. అమృతమస్తు అనే అంశంలో ఆత్మ అనేది ఒక భావన, ఆత్మానందం అనేది ఒక భ్రమ. మనసుకు తెలియనిది ఏదో ఉన్నదని చెప్పడం, నమ్మించడం కష్టం. మంచి, చెడు, కష్టం, సుఖం అన్నీ మనసుకు తెలుస్తాయి. మనసు దాటిన తర్వాత అంతా అయోమయం. అది ఆనందమో విషాదమో తెలిపే మనసు ఉండదు కదా. ప్రశాంతి అంటారు. యోగం ఎందుకు, నాకేం ఒరుగుతుంది అనుకునే వారికి యోగం అవ్వదు. ఎంత గట్టిగా కళ్ళు మూసుకున్నా, శరీరం ఎంత బిగబట్టినా అది యోగం కానే కాదు. యోగానికి పాజిటివ్నెస్ కావాలి. నీలో కొన్ని మంచి గుణాలు నెలకొనాలి. మిస్టర్ క్లీన్ కావాలి. యోగం చేస్తున్న వారిలో సగం మంది హాఫ్ హార్టెడ్గా చేస్తున్న వారే. మిగిలిన సగం మంది నో హార్ట్ జోనల్లో ఉన్నవారు. హార్ట్ఫుల్గా చేస్తున్నవారు బహు తక్కువ. మనిషి అన్న తర్వాత నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడన్నా, చెడ్డ ఆలోచనలు రాకుండా ఉంటాయా? ఎల్లకాలం పాజిటివ్గా ఆలోచించడం, మంచిగా ప్రవర్తించడం సాధ్యం కాదు. దానికి మాస్టర్ గారు, మనిషిలో ద్వంద్వ ప్రవర్తన ఉంటుంది. ద్వంద్వాలకు అతీతం కావడం కష్టమే. నీ మనసు ఎటువైపు మొగ్గుతుంది అది చెప్పు. వీధిలో ఒక అందమైన అమ్మాయి పోతుంది. ఆ అమ్మాయి అందాల్ని ఆరాధనగా చూడడం పాజిటివ్. ఆమె దగ్గరగా వెళ్ళి సైట్ కొట్టడం, వెకిలిగా చూడడం, కామెంట్ చేయడం నెగిటివిటీ. రెండూ ఒక్క మనసు చేసే పనులే. నీ మనసుపై నీకు కంట్రోల్ ఉంటే నెగిటివిటీ ఉండదు. ఇక్కడ నువ్వు ఆలోచించవు, నీ అంతరాత్మ పైకి వస్తుంది. నీకున్న ఇంట్యూషను పనిచేస్తుంది. అది నీ సంస్కారం. అంతరాత్మ నడిపినట్లు నడిస్తే వైఫల్యాలు ఉండవు. అంతరాత్మ ఆత్మ ఆదేశించినట్లు చేస్తుంది. కష్టనష్టాలు, బాధలు, సుఖాలు అందరికీ ఉంటాయి. వాటిని భరించే శక్తి కొందరికే ఉంటుంది. రాకుండా చేసుకునే జ్ఞానం బహుకొద్ది మందికి ఉంటుంది. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఆత్మ సంయమనం ఉంటుంది. పవిత్రంగా జీవించడం, నిష్కల్మషంగా ఆలోచించడం అవసరం. నెగిటివిటీ లేని చోట అనైతికత ఉండదు. అంటే వారికి భ్రమలు ఉండవు. భ్రమల్లో జీవించడం జరగదు. ఏది సత్యమో తెలుస్తుంది. ఆత్మ సాయంతో, ఆత్మ బలంతో, ఆత్మశక్తితో కష్టాలు దాటిపోతావు.
మంచి చెడుల్ని సమంగా చూస్తావు. ప్రయత్నించి సంయమనం పాటించగలిగితే చాలు, నీలో ఆధ్యాత్మికత్వం పొంగి పొర్లుతుంది. ఒక చెడు జరిగితే దాని వెనక ఒక మంచి జరుగుతుంది. కానీ మంచి జరిగిన తర్వాత చెడు జరగాలని లేదు. ఎందువల్ల? చెడు సంఘటనల వల్ల మనం గ్రహించవలసిన పాఠం ఉంటుంది. భరించే ఓపిక లేక చెడు అనుకుంటాం, కానీ ఆ చెడుకు కారణం మనమే. మనకొచ్చే రోగాలకు కారణం మన అలవాట్లు, తిండి, అతి ప్రవర్తన. కనుక బయట నుండి చూస్తే మన కష్టాలన్నింటికీ కారణం మనమే అనిపిస్తుంది. కష్టాలకు కారణం సుఖలాలస, అతిభోగాలు. నిజానికి ఏది మంచి, ఏది చెడు? మంచి చెడులు ఒకే నాణానికి బొమ్మ బొరుసు. కష్టం వస్తే విలవిల్లాడడం నెగిటివిటీ, కాస్త మంచి జరిగినా పొంగిపోవడం పాజిటివ్నెస్. మంచి చెడుల్ని విడదీస్తుంది మనసు. ఆ మనసే దాటిపోతే ఆత్మలోకం. ఒక ఎదురు దెబ్బ తగిలితే తప్ప చాలామందిలో మార్పు రాదు. అంటే బాధలో జ్ఞానోదయం అవుతుంది, కాస్త జ్ఞానం కలుగుతుంది. తన లోపల శాంతిని, ప్రశాంతిని వెతుక్కుంటాడు. అది మనశ్శాంతికి, ఆత్మశాంతికి దారితీస్తుంది. చివరికి ఆత్మదర్శనం కలుగుతుంది. ప్రపంచంలో దుర్ఘటనలన్నీ పెను మార్పులు తెచ్చాయి. పెద్ద పెద్ద యుద్ధాలు వచ్చి భారీ జననష్టం కలిగినప్పుడు శాంతి అవసరం. కురుక్షేత్రం నుండి కలింగ యుద్ధం వరకు రక్తపాతమే బుద్ధుల్ని మార్చింది. కురుక్షేత్రం జరగకపోతే భగవద్గీత ప్రపంచానికి ఉండేది కాదు. మనిషిలో మార్పుకు అంతర్మదనమే కారణం. క్షమాహారం కాని తప్పు ప్రపంచంలో ఉండదేమో. క్షమించడం అంటే అర్థం గతంలో జరిగిన లొసుగుల్ని, తప్పిదాలను మర్చిపోవడం. అన్ని అనర్థాలను, దుర్ఘటనలను విధికి, కాలగతికి వదిలిపెట్టి మనంగా చెడును నిలవరించకపోవడం తప్పు కాదా? ఉదాసీనంగా ఉంటే మనకు మనం అపకారం చేసుకున్నట్లే అవుతుంది కదా. దానికైనా మానవ తప్పిదాలు కొన్ని, మనసు తప్పిదాలు మరికొన్ని. చాలా ఘటనలు, దుర్ఘటనలు మన అజాగ్రత్త వల్ల, పొరపాటు నిర్ణయాల వల్ల జరుగుతుంటాయి. తెలిసి తప్పులు చేస్తున్నామని అనుకోం. అజాగ్రత్త, ప్రమత్తత కారణాలు. కొన్ని అసంకల్పితంగా, అనూహ్యంగా జరిగిపోతుంటాయి. అవి ఘటనలు, కారణాలు వెతికి ప్రయోజనం ఉండదు. అహం అంటే అదుపు తప్పిన మనస్సు లేదా మనోవ్యాకులత అనవచ్చు. అలా జరుగుతుందని ఊహించకపోవడం అంటే అది ఊహాతీత సంఘటనలు. ఎవరికి వారు తను చెప్పిందే సత్యం అంటారు, తనే కరెక్ట్ అంటారు. అది అహంకార లక్షణం. ఎదుటివాడు అలక్ష్యం చేసినా పిచ్చి పడుతుంది. అక్కడ అహంకారానికి స్వార్థం తోడవుతుంది. అలాంటి వారు మారే ప్రసక్తే లేదు. కయ్యానికి కాలు దువ్వడం అంటే వారికి మహాశారద. వివేకం గలవారితో వాదించవచ్చు, కానీ అవివేకులతో వాదించడం వేస్ట్. వారు మూర్ఖ శిఖామణులు. తమ శక్తిని తెలుసుకున్న వారెవరూ ఇతరుల శక్తిని శంకించరు. ఇంతే నా జీవితం యొక్క విలువలు తెలుసుకోవడానికి గురువుగారు ఇలా అంటున్నారు. మనిషిగా బ్రతికినంత కాలం సాటి మనిషి సహకారం అవసరం. ఒంటరిగా మనిషి జీవించలేడు. సమాజం అంటేనే సామూహిక జీవనం. ఒకరికొకరు ఆధారం కావడం, స్పందించడం తప్పదు. సానుభూతి అంటూ ఉన్నప్పుడు మనసులో మంచి పెరుగుతుంది. అదే ఫీలింగ్ బాధకు కారణం. బాధను నిర్లక్ష్యం చేస్తే కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. రోగం అయినా, బాధ అయినా మనం ప్రేమగా పెంచి పోషిస్తుంటే పెరుగుతూ ఉంటుంది. అదే పోతుందిలే అని పట్టించుకోకుండా ఉంటే నిజంగానే పోతుంది. అది గొప్ప మానసిక చికిత్స. ప్రతి మంచి వెనుక కాస్త చెడు ఉన్నట్లే ప్రతి చెడు వెనుక కాస్త మంచి ఉంటుంది. ఆ రహస్యం ఆత్మకు తెలుసు. సమర్పణ. ఎంతమంది తమను సంపూర్ణంగా యోగానికి సమర్పించుకుంటున్నారు? ఎంతమంది మారారు? నాకు అనవసరం. ఎంతమంది మారారు అన్నది నాకు అనవసరం. నేను ఎంతవరకు మారగలిగానో, నేను మారితే నా ఆత్మబంధువులు, ఆత్మీయ మిత్రులు మారతారు.
ప్రపంచం మారాలంటే ముందు మనం మారాలి. మనలో మంచి మార్పు రావాలంటే మంచి ఆలోచనపై మనసు పెట్టి ధ్యానం చేయాలి. అప్పుడు మనలోనూ మన చుట్టూ పరిసరాలలోనూ యావత్ ప్రపంచములోనూ మార్పు వచ్చి తీరుతుంది. కొంతమంది శిష్యులుగా చేరాలని నా వద్దకు వస్తారు. వారికి సహనం, ఓర్పు ఉండవు. అర్జెంటుగా ఒక్క రోజులో జ్ఞానులే పోవాలనుకుంటారు. అందరికీ బుద్ధుడంతటి వారే పోవాలని ఆరాటం. యోగంలో చేరిన రోజు నుండి ఎంత శక్తి వచ్చింది అన్న ఉబలాటమే. అలాంటి గర్భాత్రపు శిష్యులకు బుద్ధుడు ఒక ఉపాయం చెప్పాడు. మీరు ఎవరైనా కానీ సక్రమంగా ధ్యానం చేస్తే 7 గంటల్లోనే జ్ఞానం పొందవచ్చు. 7 గంటల మరీ విడ్డూరంగా ఉంది. ఎట్లా? పోనీ 7 గంటలు కాకపోతే 7 రోజులు, కాకపోతే మహా అయితే 7 నెలలు, కాదంటే 7 సంవత్సరాలు. అప్పటికీ సాధ్యం కాకపోతే 7 జన్మలు తప్పదు. మరీ 7 జన్మలు, 7 సంవత్సరాలు నిరీక్షణ కష్టమైన వ్యవధి. 7 రోజుల్లో జ్ఞాని అయితే చాలనుకున్నాడు ఒక శిష్యుడు. బుద్ధుని సాక్షిగా అరణ్యంలో ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఘోర తపస్సు ప్రారంభించాడు. ఏమైనా సరే 7 రోజులు కళ్ళు విప్పకూడదని నిర్ణయించుకున్నాడు. ఆలోచన మంచిదే, సంకల్పము మంచిది. కానీ సాధన మాట, ఇంద్రియాలు స్వాధీనం కావద్దు. మనసుపైన మూత గట్టిగా బిగించమని గురువుగారు చెప్పారు. కళ్ళు మూసుకోగానే మనసుపైన మూత తెరుచుకుంది. వద్దన్న ఆలోచనలు రాసాగాయి. వాటిని నిరోధించడం తన వల్ల కావడం లేదు. మనస్సును అటు ఇటు గుంజసాగాయి ఆలోచనలు. ఒక్క క్షణం మనసు నిలవడం లేదు, శూన్యం కావడం లేదు, ధ్యానం కుదరడం లేదు. అతను ధ్యానం చేస్తున్న విషయం మరచిపోయి ఆలోచనల వెంట పరుగు తీయసాగాడు. ఒక్కరోజు కూడా 10 నిమిషాల ఏకాగ్రత కుదరలేదు. 7 రోజులు గడిచాయి. తిరిగి వచ్చి బుద్ధుడికి నివేదించుకున్నాడు. బుద్ధుడు సమాధానపరిచాడు. ఏదో సాధించాలన్న తపన పెద్ద అవరోధం. ఏ చిన్నదానిపైన దృష్టి పెట్టినా మనసు అటే పీకుతుంది. ఏకాగ్రం చేసిన కొద్దీ అనేకాగ్రం అవుతాం. కోరికలే అవరోధాలు. ఏ ఆశయం, కోరిక లేకుండా కూర్చో, ఆలోచనలు రావు. తొందరగా మహాజ్ఞానివై ఏం చేస్తావు? ఆ తర్వాత ఏదో సాధించాలనే కోరిక ఉంది కదా. ధ్యానికి ఏ కోరికలు ఉండకూడదు. అప్పుడు ఆలోచనలు రావు. ఇప్పుడు శిష్యునికి తెలిసింది, నాకేమీ వద్దు, జ్ఞానం వద్దు అట్లా అనుకున్న రోజున నిమిషంలో మనసు నిర్మలమైంది, శూన్యమైంది. అనంత శూన్యంలో లయించిపోగలిగాడు. అది బుద్ధత్వం. జ్ఞానం పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. 1 జిజ్ఞాస, అది ఉత్తమోత్తమం. 2 అనుకరణం, ఇది అత్యంత సులభం. 3 అనుభవం, చాలా కష్టమైన పద్ధతి. 1 జిజ్ఞాస ఉత్తమమైనది, 2 అనుకరణం అత్యంత సులభం, 3 అనుభవం చాలా కష్టమైన పద్ధతి. నిజమైన జననం ఆధ్యాత్మికంగా పుట్టడమే. వస్తు ప్రపంచం నుండి ఆత్మ ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఆధ్యాత్మికంగా పునర్జన్మ. ఇక్కడ సార్వరి గారు రాస్తున్నారు, నేను మరలా జన్మించడానికి చనిపోలేదు, మరణాన్ని జయించడానికి చనిపోయాను. ఎంత బాగుంది చూడండి కొటేషన్. నేను మరలా జన్మించడానికి చనిపోలేదు, మరణాన్ని జయించడానికి చనిపోయాను. ఇది నా ఆత్మగురువైన శ్రీ సార్వరి గారి ఆత్మయోగం. చివరిగా ఈ పుస్తకంతో నా అనుబంధాన్ని కొంత షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పుస్తకం చదవడం, అధ్యయనం చేయడం ఒక సాధన, ఒక శోధనగా భావించాను. ఈ పుస్తకాన్ని గురించి వ్రాసేటప్పుడు ఈ 10 రోజుల్లో నా కోర్సెస్, సాధన చేయడం కొంతవరకు పక్కన పెట్టాను. 15 నిమిషాలు చేసే కోర్సు 10 నిమిషాల్లోనే చేసేదాన్ని. కానీ నాకు పెద్ద మార్పు, తేడా, పుస్తకం చదవటము, రాయటము నాలో చాలా వర్కింగ్ బాగా తెలిసేది. ప్రేయర్స్లో శూన్యం కాగలిగిన క్షణాలు పెరిగాయి. చాలా ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది.
పుస్తకం మొదలుపెట్టేటప్పుడు ఒక సమస్య మొదలైంది. చివరిలో ఆ సమస్య తొలగిపోవడమే కాక గొప్ప రిలీఫ్ ఇచ్చింది. అంతేగాక ప్రతి క్షణం మాస్టర్ శార్వరి గారు కళ్ళ ముందుండేవారు. ఈ పేపర్ ఆత్మయోగం, మాస్టర్ శార్వరి గారి ఆత్మయోగం పేపర్ ప్రజెంటేషన్ కొరకు మా గురువు గారైన విశ్వశివాసలి గారు మాకెంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అతని ప్రేరణ లేకపోతే నేను అసలు రాయలేనేమో. అతనికి నా కృతజ్ఞతలు. నమస్కారం.